హాయ్ నేను సతీష్. ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో నేను అడగకపోయినా మీరు ఎటు మెసేజ్ పెడతారో అట్లాగే మీ దృష్టిలో టాప్ ఫేవరెట్ అనేది కూడా అది కూడా మెసేజ్ పెట్టండి. ఎవరు జనరల్గా ఒక మెసేజ్ అయితే పెడుతున్నాక రెండో మెసేజ్ కూడా పెట్టండి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అట్లాగే టాప్ 5 ఆర్డర్ ఎవరు అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. మరి ఓటింగ్లో అంతా డబుల్ 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 డబుల్దా మాకు కనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషనే కాదు, డబుల్ ఓటింగ్ కూడా జరుగుతూ ఉంది. అట్లాగే డబుల్ జోష్ కూడా వచ్చేసింది. మరి ఎందుకు ఏంటి క్లియర్గా చెబుతా కనుక అట్లాగే 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ టచ్ చేస్తేనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, కూడా ఫాలో కండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని షేర్ చేసుకుంటా. అట్లాగే చాలా ఇవాళ మరి ఈ టికెట్ ఫినాల్ రేస్లో ఎవరు మామూలుగా అసలు మీ ఊహకందని రీతిలో దూసుకుపోతున్నారు కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా. లాస్ట్ వీక్ రోహిణి ఎలా అయితే షాకింగ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. ఇప్పుడు అది ఆ అప్డేట్స్ అన్నీ కలిపి జర్నలిస్ట్ సతీష్ వీడియోలో ఛానల్లో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఇప్పటికైనా లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 100% ఓటింగ్లో నేను గత వారం కాకుండా అంతకు ముందు వారం కూడా చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చా. ఓపెన్ ఛాలెంజ్ అని కూడా చెప్పా. ఇప్పుడు కూడా అట్లాగే చెబుతా ఉన్నా. ఖచ్చితంగా ఏంటంటే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే 8 మంది వారం ఓవరాల్గా మెగా చీఫ్ రోహిణి కనుక ఆ అమ్మాయి రాలేదు కనుక ఆవిడ కూడా వచ్చేసి ఉంటే ఇంకా మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చింది. ఇంకా ఆవిడ రాకపోయినా ఏముంది, మొత్తం క్లారిటీ వచ్చేసింది, తెలిసిపోతుంది కదా. 8 మంది కూడా పోల్లో ఉన్న చోట్ల ఏ ఒపీనియన్ పోల్లో అయినా సరే 8 మంది ఉండే దగ్గర మాత్రం ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు, నో డౌట్. ఇక 2, 3, 4 ఇట్లా పెట్టారనుకోండి, ఆ పోల్లో మాత్రం నిఖిల్ అయితే టాప్లో ఉంటా ఉన్నాడు. ఇక్కడ సింపుల్ లాజిక్, పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు. ఆయా పోల్స్లో నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్న పోల్స్లో ఎంతమందిని పెట్టారనేది చూడండి చాలు. 2 పెట్టారా, 3 పెట్టారా, 4 పెట్టారా, ఇది గమనిస్తుంది. ఇదే లాజిక్ అంతే. అలా 2, 3, 4 పెట్టిన పోల్లో మాత్రం నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఎందుకంటే కేవలం అతని ఫ్రెండ్స్ తలకు ఓట్లు షేర్ అవ్వడం వల్ల, వాళ్ళ ఫోటోలు పెట్టకపోతే, వాళ్ళ నేమ్ పెట్టకపోతే, వాళ్ళ ఓటింగ్ అంతా అట్లాగే షేర్ అవుతుంది కదా. గౌతమ్ కృష్ణకి ఏంటంటే సోలోగా ఇండివిజువల్గా ఉండడం వల్ల ఆయనకు సోలోగా పడుతుంది. పైగా అందరూ 8 మంది ఉన్న చోట్ల ఆయనే కనిపిస్తూ ఉన్నాడు. కొన్ని పోల్సులు ఏంటి, గౌతమ్, నబిల్, నిఖిల్ ఇట్లా ఉన్నారు. ఆ ముగ్గురే ఉంటే మిగతా 5 లేనప్పుడు ఏమవుతుంది? ఆ 5 ఇప్పుడు సింపుల్ అండి. గౌతమ్ కృష్ణ పోల్లే పెట్టారు, మిగతా 5 పెట్టాల. ఆ 5లో టేస్ట్ తేజ వీళ్ళకి పాజిటివ్ వైబ్ ఉంది కానీ తేజ ఓట్లు అట్లాగే, లేకపోతే రోహిణి ఓట్లు, అవినాష్ ఓట్లు ఖచ్చితంగా షేర్ అవుతాయి. ఇప్పుడు ఇటు ఎవరు అనుకున్నా, అవునన్నా కాదనుకున్నా, ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సరే తెలుగు వర్సెస్ నాన్ తెలుగు, తెలుగు వర్సెస్ కన్నా ఫీలింగ్ వచ్చేసింది. హౌస్లోని కూడా వచ్చేసింది, గ్రూప్ ఆడుతున్నారు వచ్చేసింది, ఆ ఎలివేషన్ బాగా వచ్చేసింది. టేస్ట్ తేజ్ కూడా మన ఇదా అంటున్నాడు. ఇప్పుడేంటి, నేను ఎప్పుడో చెప్పే కదా, వాళ్ళు నా మీదకి 3 సార్లు గ్రూప్గా వచ్చారు. ఆ బ్రష్ వేసి నామినేషన్ టాస్క్ అప్పుడు కూడా 3 కలిపి వచ్చారు. ఆ జైలు టాస్క్లకు అప్పుడు 1 by 1 మీదకి వచ్చారు, అప్పుడు కూడా 3 వచ్చారు. మొన్న కూడా వచ్చారు. ఇట్లా ప్రతి సందర్భంలో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, ఆయన కూడా చెబుతున్నట్టుగా ఆ వైబ్రేషన్ హౌస్మేట్స్లో కదా, ఆడియన్స్లో కూడా వచ్చేసింది ఇది. సో ఖచ్చితంగా గౌతమ్ ఉండే పోలీసులో ఆయనకి కాక మిగతా 5 లేనప్పుడు ఆయనకి పడతాయి. అలాగే ఇప్పుడు ఎవరు, నబిల్కి ఏంటి ప్రేరణ, ఆయన ఇప్పుడు జాన్ జిగిరి దోస్తులు అయిపోయారు కనుక బ్రదర్ అండ్ సిస్టర్ టామ్ అండ్ జెర్రీ లెక్క మొత్తం వాళ్ళిద్దరే మాటలన్నీ ఆడుతున్నారు, చాలా కంటెంట్ ఇస్తున్నారు. మరి దానివల్ల కూడా ఆమె ఓట్లు అయితే ఆ పోల్లో 3 గౌతమ్, నబిల్, నిఖిల్ ఉండే దగ్గర అయితే గౌతమ్కి వాళ్ళ ఓట్లు అయితే, నబిల్కి ఈమె ఓట్లు షేర్ అయితే, నిఖిల్కి ఏమో పృథ్వీ వాళ్ళ ఓట్లు అయితే షేర్ అయితే, ఇట్లా జరుగుతుంది. సహజం, అది సర్వసాధారణం. విష్ణుప్రియ అండ్ వాళ్ళవైతే షేర్ అయితే. సో మొత్తానికి ఏంటంటే ఈ రకంగా షేర్ అవుతున్నాయి. అలాగే మన జర్నలిస్ట్ సతీష్లో నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా మీరు ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నా అంచనా ఈ ఒక్క 8వ సీజన్ కాదు, సీజన్ 2 నుంచి 1లో కొద్దిగా చెప్పినా, పూర్తిగా చెప్పుకున్నా కానీ 2, 3, 4, 5, 6 ఓటీటీ ఇప్పటి వరకు ఎలిమినేషన్ విషయంలో కానీ మన పోల్లో న్యూస్ బౌల్ ఆర్ జర్నలిస్ట్ అతిశలు ఏదో ఒక ఛానల్ పెడతా ఉంటుంది కదా, ఒపీనియన్ పోల్, అందులో వచ్చిన ఫలితాలు 100% మ్యాచ్ అవుతాయి. ఎప్పుడు మిస్ అవ్వు, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. అది ఎంత ఓటింగ్ జరిగినా అక్కడ క్లారిటీ స్పష్టంగా వచ్చేస్తుంది. ఎవ్రీ సీజన్లో కూడా ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వస్తాయి. అలాగే నేను ఒక ఛానల్ ఒకటి కాకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని అనఫిషియల్ తీసుకొని అప్పుడప్పుడు మధ్యలో అఫీషియల్ కూడా నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది, ఈ సీజన్లో అన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను కదా, కాస్త అఫీషియల్ కూడా మిక్సింగ్ చేసి చెబుతూ ఉంటాను, నో డౌట్. సరే, ఇంకా మరి ఎలా అయితే జరుగుతుంది ఓటింగు, మరి మీరు ఎక్కడైనా నేను చెప్పినట్టుగా గౌతమ్ 8 మందిలో ఆయన ఉన్నాడు, కాకుండా 8 మంది ఉండే దగ్గర ఎక్కడైనా నిఖిల్ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ అయితే పెట్టండి. ఇన్స్టాలో పెట్టినా పర్వాలేదు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కనుక ఈ పోల్లో ఉన్నాడు అండి. సో ఇది లాజిక్. సరే, ఇక ఎట్లా ఉంది అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ 31% ఉంది. మొన్న వీకెండ్ తర్వాత నుంచి మన నామినేషన్లో కూడా ఒకే మాటతో ఆ 4 కూడా నామినేషన్ చేయడం. ఎస్మీ ఆఫ్ కోర్స్ బిగ్ బాంబ్ కింద ఒకటే వేసిన ఆవిడ అదే మాట చెప్పేది, ఇంకా అందులో అనుమానం లేదు.
సో ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలే. దాంతో ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి, ట్రిగ్గర్ అయిపోయి, ఇక దండం పెడతా, కాళ్ళు మొక్కుతా అని మాదిరిగా అన్నా సరే, పక్క నుంచి ఆవిడ నవ్వడం, విష్ణుప్రియ ఇవన్నీ కూడా ఆయన బాధ పట్టదా? ఎమోషన్ అర్థం కాదా? ఏంటి? ఎందుకు అంత ట్రిగ్గర్ చేస్తున్నారు? అదే పాయింట్లు చెప్పుకొని, వీళ్ళు కదా గ్రూప్ గేమ్ ఆడేది, వీళ్ళు కదా మధ్యలో దూరిపోయేది, వీళ్ళు కదా పాయింట్లు వినిపించకుండా ప్రేరణ గాని, నబీల్ గాని అతి చేసేది. మరి వీళ్ళు అతనికి వేలెత్తి చూపడం ఏంటి? కెమెరాలతో మాట్లాడితే తప్పేంటి? మరి అక్కడ ఉండేదే కెమెరాలే కదా మీ పర్ఫార్మెన్స్ అంతా బయటకి చూపించేది. మీరేం మాట్లాడారు, ఎలా ఆటలాడారు అంతా. మరి కెమెరాలతో చెబితే తప్పేంటి? అసలు అర్థం పర్థం లేని పెద్ద పెద్ద దీనిలాగా మిగతా వాళ్ళు అంతకంటే రూడ్‌గా బిహేవ్ చేసినా, లేపోతే డిస్‌రెస్పెక్ట్ చేసుకుంటూ మాట్లాడినా, ఫౌల్ గేమ్స్ ఆడిసినా, గ్రూప్ గేమ్ ఆడిసినా, అసలైనవన్నీ వదిలేసి, అసలు మ్యాటర్ లేనిది, అసలు దీనిది ఇష్యూ చేయాల్సిన దగ్గర చేయడంతో ఆడియన్స్‌లో వచ్చిందది. ఇప్పుడు రోహిణి మాటల్లో చెప్పాలంటే ఏమంటది? హౌస్ మేట్స్ కూడా జాలిపడే పరిస్థితిలో ఉంది. పాపం అంటున్నాడు టేస్టీ తేజ, అవినాష్, రోహిణి గూడా. పాపం అంతమంది కలిపి అదే పాయింట్‌ల మీద అంత ఒక మనిషిని ట్రిగ్గర్ చేస్తే, వాడు కాబట్టి ఏదో కింద మీద పడి గట్టిగా మొత్తానికి ఏదో లెక్క డిఫెండ్ చేసుకున్నాడు లెక్క, తోటి హౌస్ మేట్సే అంత జాలి పడితే మరి ఆడియన్స్‌లో ఎందుకు రాదది? ఖచ్చితంగా వస్తుంది. అదే ఇప్పుడు కనిపిస్తుంది. అందుకే రోహిణి కూడా ఒక మాట అంటది కదా! ఆహ్, ప్రేరణ వచ్చి కెమెరాలతో ఎందుకు మాట్లాడిస్తాడమ్మా? అలాగెలా మాట్లాడతారు అవన్నీ చెప్పినాక, లేదు మీకు తెలీదంటే మళ్ళీ అక్కడ అబద్ధం ఆడేసింది. ఇలా మాట్లాడుతుంటే సడెన్‌గా యూ టర్న్ తిరిగిపోతాడు. ఎదురెదురుగా 1-1 ఉంటే అటు తిరిగి అలా ఎక్కడ మాట్లాడతాడు ఎవరైనా? ఊరికే నేను ఒక బ్లేమ్ వేసాను కూడా దాన్ని సమర్థించుకోవాలనిలాగా మరీ దాన్ని చెబుతా ఉంటే, అయితే ఇక్కడ విచిత్రం ఏందంటే, రోహిణి చెప్పినట్టుగా ఆయన గ్రూప్ గేమ్ ఆడడు. సొంతంగా ఉంటాడు. ఇండివిడ్యుయల్‌గా సోలో బైగానే ఉంటాడు. అప్పుడప్పుడు ఎవరికైనా టాస్క్‌లు ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే వస్తాడు. సపోర్ట్ చేసి వెళ్ళిపోతాడు మాదిరిగా అట్లా. మెయిన్ ఏంటంటే అయితే ఇప్పుడు డబుల్ డోస్ ఏంటి అంటే డబుల్ డోసు, డబుల్ ఓట్ ఇవన్నీ చెప్పా కదా! డబుల్ ఎలిమినేషన్ అని. నిన్న ఆల్రెడీ అఖిల్ అండ్ హారిక వచ్చారు కదా! ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్, ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. నీకేం బ్రో నీకు తిరగలేదు ఇంకా. నువ్వు ఊహించని రీతికి వెళ్ళిపోయినావు. తిరగలేదు. అసల ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో వెళ్ళిపోతుంది నీ గేము. నువ్వు సూపర్ స్టారు అనే మాదిరిగా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసేసారు. దాంతో హమ్మయ్య! ఏదో జరిగిపోతుందనుకున్నా, అసలేం మాట్లాడాలో ఏంటో అర్థం గాక, ఒక స్వాగ్ మిస్ అయింది. ఆ ఫైర్ మిస్ అయింది. ఏమాత్రం హింట్ ఏదో నిన్న మొన్న వచ్చుంటే ఇంకా చెలరేగిపోతున్న మాదిరిగా ఉండింది. అట్లాగే ఇవాళ మానస్ అండ్ ఆయనకి సిస్టర్ గత సీజన్‌లో వచ్చిన ప్రియాంక జైన్, ఆ సిస్టర్, బ్రదర్ బాండింగ్ ఉంటుంది గదా! ఆవిడ గూడా వచ్చి మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తది. "అన్నా నీకు తిరగలేదన్నా" అది ఇది అని చెప్పేసి ఒక ఎనర్జీ వస్తది గనుక డబుల్ డోస్ అనే చెప్పాలి గౌతమ్ కృష్ణ. నిన్న హారిక అండ్ అఖిల్, ఈరోజేమో మానస్‌లో ప్రియాంక మెయిన్. ఓ సిస్టర్, బ్రదర్ రిలేషన్ ఆ ఎమోషన్ ఉంది గనుక ఖచ్చితంగా ఆవిడ కూడా ఇస్తే ఇక్కడ డబల్ చూస్తే ఒక టవలే కడతాడు, 2 టవల్లే కడతాడు, ఇంకా అర డజన్ టవల్స్ కడతాడు గానీ మొత్తానికి ఒక పిడికిలి మళ్ళీ బిగిస్తాడేమో. ఏ చేతులైతే జోడించాడో ఇక జోడించడంలో మళ్ళీ బిగించలేని మాదిరిగా ఆడతాడేమో గానీ మొత్తానికైతే డబుల్ డోస్. ఇక నిఖిల్‌ని తట్టుకోవడం కూడా అంత ఈజీ గాదు ఓటింగ్‌లో. ఎందుకంటే ఇతనికి కూడా డబుల్ ఓటు జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు ప్లస్ కన్నడ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా జరుగుతుంది ఓటింగు. అక్కడ సోషల్ మీడియా కూడా హోరెత్తేస్తుంది. మనోడు ఉన్నాడు ఆడుతున్నాడని చెప్పేసి. సో, ఏదైనా ఒక స్టేట్ నుంచి వచ్చేది వేరు. తెలుగు రాష్ట్రాల్లో రెండో పేరుకి 2 అనుకున్నా ఒకటే లెక్క తెలుగు అంతా అని ఫీల్ అయితారు గనుక, సో, ఖచ్చితంగా ఇక్కడంతా ఆయనకి డబుల్. అది పడతా ఉంది ఎవరు అనుకున్నా, కాదనుకున్నా. అట్లాగే ఎందుకంటే ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా ఆయన కూడా గేమ్ కంట్రోల్ అయిపోయాయి. బంధనాలొచ్చేసాయి. యష్మిని కంట్రోల్ చెయ్యి, ప్రేరణతో దూరంగా ఉండు, గౌతమ్‌ని డిఫెన్స్ చేయకు. ఇవన్నీ కూడా ఇన్‌పుట్స్ వల్ల కూడా ఇంక ఫ్రీగా ఒక ఫ్లోలో ఒక ఎమోషన్‌లో వెళ్ళేవాడికి అష్టదిగ్బంధనాలు ఇతనికి కూడా అయిపోయాయి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో. ఈయనతో దూరంగా, ఆయనతో దూరంగా, ఆమెతో దూరంగా ఇవన్నీ చెప్పడం వల్ల ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలన్న మాదిరిగా కొంత కన్‌ఫ్యూజ్ వచ్చింది. సో, లేకపోతే ఒక స్వాగ్‌లో కాస్తైనా వెళ్ళేవాడేమో ఈ లాస్ట్ స్టేజ్‌లో. ఎందుకంటే మెయిన్ మిగతా అందరి విషయంలో ఎట్లా ఉన్నా మణికంఠ, గౌతమ్ విషయంలో కొద్దిగా ఫోర్స్‌గానే ఆడాడాయన. నామినేషన్‌లో అయినా కాస్తో కోస్తా బెటరు. ఇప్పుడు వచ్చారు నిన్న చూసారా ఎంత సిల్లీ రీజన్స్ చెప్పుకోవాల్సొచ్చిందో. అది కూడా ముందు డిస్క్లైమర్ ఇచ్చానని కూడా మళ్ళీ చెప్పే పరిస్థితి వస్తా ఉంది. సో, ఇవన్నీ కొద్దిగా ఆయనకి ఇబ్బంది. ఎనీవే ఒక సీరియల్ ఆర్టిస్ట్‌గా ఆల్రెడీ కన్నడలో కూడా సూపర్ సక్సెస్ సీరియల్స్ ఫేస్ చేసే వాటిలో యాక్టింగ్ చేసేవన్నీ వచ్చాడు. ఇక్కడ తెలుగులో కూడా హిట్ అయ్యాడు గనుక వాళ్ళందరికీ ఆ ఓటింగ్ కూడా జరుగుతా ఉంది. అయితే గత వారం ఓటింగ్‌లో గౌతమ్ కృష్ణ లేకపోవడం వల్ల అతనికి ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఇందాక నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా అట్లా అనమాట. ఇక తర్వాత మూడో ప్లేస్‌లో ఎవరంటే నబీల్ ఉన్నాడు. కష్టం కుర్రోడికి కనిపిస్తుంది. ఓటింగ్ చేజేతులో చెడగొట్టుకుంటున్నాడు. 10% కొంచెం తగ్గిపోతుంది. ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. ఈ స్టేజ్‌లో బ్యాక్ బిచ్చింగ్ చేయడమే తప్పనుకుంటే ఇంకా ఎక్కువ అసలు నేను కంటెంట్ ఏమన్నా నబీల్‌దొచ్చిందంటే ఆ బ్యాక్ బిచ్చింగే. ఒకటి రోహిణి టాస్క్ గురించి బ్యాక్ బిచ్చింగు, గౌతమ్ పెర్ఫార్మన్స్ గురించి బ్యాక్ బిచ్చింగ్, ఈ నామినేషన్ గురించి బ్యాక్ బిచ్చింగ్, ఆయన గురించి ఆయన ఎక్కువ డప్పు కొట్టుకోవడం, హడావిడి చేసుకోవడం. ఎంతసేపు ఆ బ్యాక్ బిచ్చింగ్. పైగా ప్రేరణతో. ప్రేరణ బేసిక్‌గా నెగెటివ్‌గా ఉంటది. ఏది అర్థం చేసుకోదు, రిసీవ్ చేసుకోదు, యాక్సెప్టెన్స్ ఇద్దరు సరిపోయారు. గంతకు తగ్గ బొంతన్న మాదిరిగా టామ్ అండ్ జెర్రీ అనుకున్నారు గానీ, అక్క చెల్లెన బాండింగ్ ఉంటూ ఉండొచ్చు గానీ, ఇద్దరు ఆ వైబే సెట్ అయింది ఆమె ఇద్దరికి గూడా. నిజంగా ఆమె చెప్పినా, ఎవరు చెప్పినా తీసుకోదు, వినదు. నేను చెప్పిన కుందేటికి ఇతను కూడా అట్లాగే తయారు. ఆఖరికి నిన్న హారిక అండ్ అఖిలొచ్చి కూడా
అందరూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఆడుకోండి. ప్రతి ఇన్పుట్ జాగ్రత్తగా తీసుకోండి, నేర్చుకోండి. కొద్దిగా మమ్మల్ని ఇంప్రెస్ చేయండి. టాస్క్‌లు ఆడండి. ఇవన్నీ వాళ్ళు చెప్పి ప్రాసెస్ నిర్వహించుకొని వెళ్తే, వాళ్ళేదో చెప్తారులే, వాళ్ళు మనతో ఈక్వల్, వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన పనే లేదు. ఏముందిలే, ఇదే యాటిట్యూడ్ ఉంటుంది తప్ప అసలు ఎందుకు చెప్పారు? ఎలా చెప్పారు? మిస్టేక్స్ ఏంటి? బ్యాక్ బిచ్చింగ్ అంటున్నారు కదా! ఏమాత్రం ఆలోచించట్లే. ఆ ఎఫెక్ట్ పడిపోతుంది ఖచ్చితంగా. నబీల్ ఒకప్పుడు విన్నర్ అనుకుంటే ఇప్పుడు థర్డ్. ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యపోకలే అన్నట్టు ఉంది ఇంకా. ఈ టాస్క్‌ల్లో కూడా ఇతని పెర్ఫార్మెన్స్ ఏంటి? ఏ పొజిషన్‌లో అసల అవన్నీ కూడా మనకి వీడియో చెప్పా కదా! జర్నలిస్ట్ సర్వీస్‌లో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. మిస్ కాకండి. ఫస్ట్ అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. ఇక తర్వాత అంటారా, విష్ణుప్రియకి నిన్నటి ఎపిసోడ్ పాపం నిజంగా బాధాకరమే. ఎందుకంటే ఆవిడ ఆడింది. ఆడినప్పుడైనా ఇచ్చేయాలి కదా! ఆవిడ పాపం ఎఫర్ట్స్ ఇంతవరకు ఏంటంటే పృథ్వీని గెలిపించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, అట్లా ఇట్లా చెప్పింది. బట్ నిన్న ఆ టేస్ట్ ఇదే జామ్కి వచ్చేసరికి ఆమె థర్డ్ ప్లేస్లో ఉంది బ్రిడ్జ్ కట్టేటప్పుడు. ఆ తర్వాత టాస్క్లో కూడా ఆవిడ బెటర్గా చేసుకొచ్చింది, పర్వాలేదు అన్నట్టు చేసింది ఆయనతో కంపేర్ చేసుకుంటే. ఆ! తేజయ్య లాస్ట్ రౌండ్‌కి ఉన్నాడు. సో, ఆమెకి ఇవ్వకపోవడం కూడా అయ్యో పాపం అనిపించింది. ఆవిడ కూడా ఫస్ట్ టైమ్ నేను అన్ని లైట్ తీసుకుంటాననే, పిచ్చ లైట్ తీసుకుంటాను లెక్క, నన్ను లైట్ తీసుకుంటే ఎట్లా అని కొద్దిగా ఫీల్ అవ్వడం, ఎమోషన్ అవ్వడం కూడా కాస్త సింపుల్‌తో వస్తది. ప్రేరణతో పోల్చుకుంటే బెటర్‌గా ఉంది. 8% ఉంది. ఇక నలుగురు అంటారా, ప్రేరణ తర్వాత 5వ ప్లేస్‌లో ఉంటే 6లో టేస్టీ తేజ ఉంటే, 7లో పృథ్వీ ఉంటే, 8లో అవినాష్. పొజిషన్స్ ఇట్లా ఉన్నాయి గానీ 5లో ప్రేరణ, 6లో టేస్టీ తేజ, 7లో పృథ్వీ, 8లో అవినాష్. ఇట్లా పేరుకి ఇలాగ ఉన్నారు తప్ప నంబర్స్ 6, 7, 8 బట్ ఒకటే రౌండ్ ఫిగర్ 7% ఈ నలుగురే. ఈ నలుగురిలో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అన్నట్టు ఉంది ఓటింగ్ చూసుకుంటే. పృథ్వీ, అవినాష్ బావచ్చు, లేకపోతే ప్రేరణ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తేజ పర్వాలేదు అనిపిస్తుంది. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది. మొత్తానికి డబుల్ ఎలిమినేషన్‌లో ఇలాంటి డబుల్ డోస్‌లు, ట్విస్ట్‌లు అయితే ఉండబోతున్నాయి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మెసేజ్ పెట్టండి. అట్లాగే అప్డేట్స్ మరి నెక్స్ట్ ఏమేం టాస్క్‌లు ఆడించారు, ఎట్లా ఆడించారు, అందులో ఇప్పుడు రోహిణి అయింది కదా కంటెండరు, బ్లాక్ బ్యాడ్జ్ ఏమో ఆ అమ్మాయికి విష్ణుప్రియకి ఇచ్చారు కదా! మరి ఆ టాస్క్‌లో ఎవరు కంటెండర్ అయ్యారు, ఎవరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారనేది కూడా చెప్తే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్యూ.